మిరియాలు ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. శొంఠి ఒక చిన్న ముక్క తీసుకున్నాను. మెంతులు 150 గ్రాములు తీసుకున్నాను. వాము 100 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎలా చేయాలో వీడియో ఎక్కడ ఆపకుండా చూడండి. మంచి ప్రయోజనాలున్న వీడియో ఇది. శొంఠిని ఇలా పలుకులు పలుకులుగా దంచుకోవాలి. మనం స్టవ్ మీద బాండి పెట్టి వేపినప్పుడు మనకు అది కొంచెం బాగా వేడి అవ్వాలి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి దంచుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని మెంతులు 150 గ్రాముల మెంతులు, ఇది బరువును తగ్గించిద్ది, గ్యాస్ను తగ్గించిద్ది, జుట్టుకు ఊడకుండా చేసిద్ది, షుగర్ను తగ్గించిద్ది, మలబద్ధకాన్ని తగ్గించిద్ది, జాయింట్ నొప్పుల్ని తగ్గించిద్ది, వాపుల్ని తగ్గించిద్ది. అంతేకాదు చర్మం పైన ఉన్న నల్ల మచ్చల్ని కూడా తొలగించిద్ది, జుట్టు ఊడకుండా చేసిద్ది, గ్యాస్ సమస్యను తగ్గించిద్ది, బరువు తగ్గడానికి సహాయం చేసిద్ది. ఈ వేగిన తర్వాత వేరే ఒక పళ్ళెంలోకి తీసుకొని మళ్ళీ బాండి పెట్టుకొని 100 గ్రాములు వాము వేసుకోవాలి. వాము కూడా వాత నొప్పుల్ని తగ్గించిద్ది, పొట్ట ఉబ్బరాన్ని తగ్గించిద్ది, గ్యాస్ సమస్యను తగ్గించిద్ది. అంతేకాదు మంచిగా నిద్ర పట్టడానికి సహాయం చేసిద్ది, మలబద్ధకాన్ని వదిలిచ్చిద్ది. దీన్ని కూడా వేపిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని తర్వాత మిరియాలు కొంచెం వేడైన తర్వాత దంచి పెట్టుకున్న శొంఠిని కూడా ఇందులో మనం వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కూడా గిన్నెలోకి తీసుకొని బాగా ఆరబెట్టుకోవాలి. ఇవి బాగా ఆరిన తర్వాత మాత్రమే మీరు మిక్సీ పట్టుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడు మీరు మిక్సీ పట్టారంటే మిక్సీ పేలిపోయిద్ది. జారు మిక్సీ 2 అంటుకుపోయి రావు అన్నమాట త్వరగా. నాకు 3-4 సార్లు అలా జరిగింది. మెకానిక్ దగ్గరికి వెళ్ళి తీపించుకున్నాం. తర్వాత ఇలా జల్లి పట్టుకోవాలి. అవి మొత్తం మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా జల్లి పట్టుకొని, వీడియో లాంగ్ అయిద్దని నేను అది చూపించలేదు. ఇలా మెత్తగా అయిన తర్వాత 4 విధాలుగా మీకు చూపిస్తాను చూడండి. ఈరోజు మెత్తగా పట్టుకున్న ఈ పౌడర్ని మిక్సీ జార్లో కొద్దిగా వేసుకొని, ఇది పటిక బెల్లం, టీలో వాడచ్చు, కంటి చూపుకి మంచిది, కంటి నరాల్లో ఉన్న మలినాలను తొలగించి కంటి చూపు బాగా ఉండేలా చేసిద్ది. నరాలకి మంచి బలం అనే చెప్పాలి. ఇది పసిపిల్లలు తిన్నా కూడా ఏమీ కాదు కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది ఎవరైనా తినొచ్చు. అంతేకాదు ఈ పటిక బెల్లాన్ని నీళ్ళల్లో రంగరించి కంటికి పెట్టుకున్నారంటే కంటి చూపు బాగా పెరుగుతుంది. ఇలా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఎంత చిన్న పిల్లలైనా దగ్గు, జలుబు, ఆయాసం, నెమ్ము, గురక ఇటువంటి పిల్లలకి ఇది ఖచ్చితంగా మీరు ఇవ్వచ్చు. గ్యాస్తో బాధపడి అరగకుండా ఇబ్బందిగా ఉండి కడుపు నొప్పి అంటున్న పిల్లలకి మీరు ఇది ఇవ్వచ్చు. అంతేకాదు కంటి చూపు కూడా చిన్నపిల్లలకి చాలా మంచిది. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా పౌడర్ తీసుకొని ఇందులో ఆర్గానిక్ బెల్లం కానీ, తాటి బెల్లం కానీ, మామూలు బెల్లం కానీ ఏదైనా సరే ఒక బెల్లం ఇందులో మీకు అందుబాటులోది ఉండేది వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది మామూలు బెల్లమే ఉంది నా దగ్గర, ఆర్గానిక్ బెల్లం అయిపోయింది. ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా బెల్లం పడని వారికి పటిక బెల్లంతో చేసి ఇవ్వండి. పటిక బెల్లంతో చేసిందైతే చిన్న పిల్లల మొదలు పెద్దల వరకు తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. నిద్రలో గురక పెట్టి మెలకు వచ్చేసి కూర్చుంటారు కదా, అలాంటి పిల్లలకి ఇది ఇవ్వండి, చాలా బాగా హెల్ప్ చేసిద్ది. తర్వాత బెల్లంతో చేసింది ఇది పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, పిల్లలు తీసుకోవచ్చు. 6-7 సంవత్సరాలు దాటిన పిల్లలు కూడా దీన్ని వాడచ్చు, పెద్దవాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. షుగర్ లేని వాళ్ళు మీరు ఏదైనా మందులు వాడుకుంటూ ఉంటే దానికి దీనికి గంట గ్యాప్ ఉండే విధంగా మీరు చూసుకోండి. ఇవన్నీ వంటగదిలో దొరికాయి. ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు, ఆయాసం, గురక, నెమ్ము, మరి ఆస్తమా ఇటువంటి వాటన్నిటికి కూడా ఇది బాగా హెల్ప్ చేసిద్ది. ఇది బేబీ స్పూన్ అన్నమాట. దీంతో కొంచెం హెల్తీగా తీసుకుంటే ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఒక మనిషికి ఇది చాలు.
ఇప్పుడు 2 రకాలుగా చేసాము. తర్వాత చూద్దాం. మీకు అన్ని ఇంట్లో దొరికే వాటితోనే చక్కగా ఇలా చేసి పెట్టుకున్నారంటే సీజన్లో వచ్చే వాటిని సొంటి కూడా శోధిస్తుంది అంటారు కదా. ఇందులో మనం సొంటి కలిపాము, మిరియాలు కలిపాము. జలుబుకి దగ్గుకి కూడా సొంటి చాలా బాగా హెల్ప్ చేసిద్ది. మిరియాలు కూడా అంతే. మిరియాలు మనం తక్కువ వేసుకున్నాం. ఎక్కువ వేసుకుంటే కొంతమందికి కడుపులో మంట వస్తుంది. అందుకని నేను మిరియాలు తక్కువ వేసాను. ఇప్పుడు కొంచెం పౌడర్ తీసుకొని ఇంత చాలు. అది ఎవరు షుగర్ లేని వాళ్ళకి మాత్రమే ఇది. ఇప్పుడు నేను చూపించేది తేనె వేస్తున్నాను కాబట్టి షుగర్ లేని వాళ్ళైతే ఇలా తేనె కలుపుకొని 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. చాలు. వేసి బాగా కలుపుకొని తినటం వల్ల తేనెలో కూడా వెంటనే తక్షణ శక్తిని ఇచ్చే గుణం ఉంటుంది. యాంటీబయాటిక్ లాగా ఇది కూడా పనిచేస్తుందని మన ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్తున్నారు కదా. షుగర్ ఉన్న వాళ్ళైతే వేసుకోవద్దు, షుగర్ పెరిగిపోతుంది. ఇలా కలపగానే బాగా ఒక లిక్విడ్ లాగా వచ్చిద్ది, చిక్కగా వచ్చిద్ది, పలసగా రాకుండా. ఇలా దీన్ని మనం డైరెక్ట్గా ఒక స్పూన్తో తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవటమే. షుగర్ ఉన్న వాళ్ళైతే ఇంకొకటి చూపిస్తాను చూడండి. షుగర్ లేని వాళ్ళు ఇలా తీసుకున్నారంటే మీకు గురక వచ్చి నిద్రలో డిస్టర్బ్ చేస్తుంది కదా, అలాంటి వాళ్ళందరికీ ఇది బాగా హెల్ప్ చేసిద్ది. ఇప్పుడు నేను తేనెతో చూపిస్తున్నాను కదా, ఇది పెద్ద పెద్దగా గురక, జలుబు వల్ల గురక వచ్చిద్ది, కొలెస్ట్రాల్ వల్ల గురక వచ్చిద్ది, ఒబేసిటీ ద్వారా గురక వస్తుంది. ఏదేమైనా ఈ పౌడర్ ద్వారా గురకకి మీరు చెక్కు పెట్టచ్చు. ఇప్పుడు నేను చేసిన ఈ పౌడర్ ఏదో ఒక రూపాన తీసుకోండి. తర్వాత ఒక చిన్న గ్లాసులో సగానికి నీళ్లు పోసుకొని, అంటే ఒక చిన్న గ్లాసు నీళ్ళు అనుకోండి, పెద్ద గ్లాసు కాబట్టి దీంట్లో సగానికే పోసుకున్నాం. బేబీ స్పూన్ ఇది, పెద్ద స్పూన్ పెట్టలేదు నేను. బేబీ స్పూన్తో మాత్రమే తీసుకొని ఇందులో వేసి షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని ఇలానే తాగేసేయచ్చు. వాళ్ళకు కూడా తరచూ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అటువంటి వారు షుగర్ ఉన్న వాళ్ళు ఇది తీసుకున్నారంటే వాళ్ళకు కూడా గురక తగ్గుతుంది, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. ఇది కూడా ఒక గాజు బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. తడి లేకుండా ఉంటే ఎంతకాలమైనా ఇది పనిచేస్తుంది. హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఇలా తయారు చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు ఒక వాడిన తర్వాత, ఒక వారం 10 రోజులు వాడిన తర్వాత మీరు ఆపేయచ్చు. ఈ పౌడర్ అసలు పాడు కాదు, కూరల్లో చల్లుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిదే కాబట్టి. వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది చిన్న పిల్లలకి వాడుకోవచ్చు. పటిక బెల్లం ఉంది కాబట్టి వాళ్ళకి చాలా మంచిది. ఇది బెల్లం వేసింది, నార్మల్ వాళ్ళు వాడుకోవచ్చు. తేనె వేసింది, షుగర్ లేని వాళ్ళు వాడుకోవచ్చు. ఇలా షుగర్ ఉన్న వాళ్ళైతే ఇలా నీళ్ళల్లో వేసుకొని తాగొచ్చు, లేదా ఒక స్పూను నోట్లో వేసేసుకొని నీళ్ళు తాగొచ్చు. మందులు మింగుతున్న వాళ్ళైతే మందులకి దీనికి 1 గంట గ్యాప్ ఉండే విధంగా మీరు చూసుకోండి. ఇంకా పొరగడుపున దీన్ని తీసుకోగలిగితే చాలా మంచిది. కుదరని వాళ్ళు మందులు తీసుకొని రాత్రులు పడుకునే ముందు 1 స్పూను నోట్లో వేసుకొని నీళ్లు తాగి పడుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది.